మంగలి ఉపాలికి దీక్ష. ఉపాలి వెనక్కి వెళుతూ ఇలా ఆలోచించాడు. శాక్యులు సహజంగా ఆవేశపరులు. నేను ఈ ఆభరణాలతో వెనక్కి వెళ్తే నా సహచరులను నేనే చంపేసి వారి ఆభరణాలతో పారిపోయి వచ్చానని అపోహపడి నన్ను చంపేస్తారు. కనుక నేను కూడా ఈ శాక్య సోదరుల మార్గాన్ని ఎందుకు అవలంబించకూడదు? నిజంగానే నేను ఆ పని ఎందుకు చేయకూడదు? ఉపాలి స్వగతంగా అనుకున్నాడు. వెంటనే తన వద్దనున్న నగల మూటను ఒక చెట్టుకు వేలాడదీసి, ఇది ఎవరికి దొరికితే వాళ్ళకే బహుమతి అనుకుందామంటూ శాక్య యువకులు వెళ్ళిన దారే అనుసరించాడు. దూరం నుంచి ఉపాలిని చూసిన శాక్య యువకులు, ఎందుకు ఉపాలి మళ్ళీ వెనక్కి వచ్చావు అని అడిగారు. ఉపాలి తన ఆలోచనలను వారికి చెప్పగా వారు ఇలా సమాధానమిచ్చారు. తిరిగి శాక్య దేశానికి వెళ్ళకపోవటంలో చాలా మంచి పని చేశావు ఉపాలి. ఆవేశపరులైన శాక్యులు నిన్ను తప్పక చంపేసి ఉండేవారు. అప్పుడు వారు ఉపాలిని తమతో పాటు తథాగతుని వద్దకు తీసుకువెళ్ళారు. అక్కడికి చేరుకోగానే బుద్ధునికి అభివాదం చేసి కూర్చున్నారు. ఆ తర్వాత తథాగతునితో వారిలా అన్నారు. దేవా, శాక్యులమైన మేము చాలా అహంకారులం. మంగలి కులస్థుడైన ఈ ఉపాలి చాలా కాలంగా మా సేవకునిగా పనిచేస్తున్నాడు. మీరు మాకంటే ముందు ఇతనికి దీక్ష ప్రసాదిస్తే మేము ఇతన్ని జ్యేష్ఠుడిగా భావించి భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. ఇతన్ని జ్యేష్ఠుడిగా భావించి మేము చేసే సర్వపర్యాలతో శాక్యుల గర్వమంతా అణిగిపోవుగాక. ఆ ప్రకారంగానే తథాగతుడు మొదట ఉపాలికి దీక్ష ఇచ్చి తరువాతే శాక్య యువకులకు ఇచ్చాడు.